అబ్బబ్బా! ఈ వాన వల్ల ఎంత లాభం ఉందో మనకి అంతే నష్టం ఉందండి. నేనైతే పైకి కిందకి తిరగలేక చస్తున్నాననమాట. వాన పడినప్పుడేమో కిందకి తీసుకొస్తున్నాను బట్టలు, పడనప్పుడేమో పైన ఆరేస్తున్నాను. 2 రోజులవుతుంది బట్టలు ఉతికి. అసలు బట్టలు ఆరట్లేదు. ఇంత వర్షంలో ఎలా ఉతకామో. అందులోనూ మాకు నీళ్ళు అసలు 3 రోజుల నుంచి నీళ్ళు కూడా రావట్లేదు. మా స్నానాలు కూడా ఒక్క పూటే చేపిస్తున్నాం. అలా ఉందనమాట మా పరిస్థితి ఇంకా. ఈ వాన వల్ల ఎంతోమంది అసలు చాలామంది చనిపోతున్నారు కూడా. నిన్ననే గుంటూరులో ఒక సారను ఇద్దరు పిల్లలు కాలేజీకి వెళ్తుంటే పాపం కారు కూడా ఇరుక్కుపోయిందంట. అలాగే కాజా టోల్ ప్లాజా వద్ద కూడా అసలు చాలా నీరు వచ్చేసింది. మంగళగిరి వెళ్ళే రూట్లోనూ అసలు అసలు చాలా కష్టంగా ఉందనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత మరీ గుంటూరు సైడ్ ఇంత వచ్చేసి వానలు. ఇంకా మాకైతే కొండ కూడా దగ్గరగా ఉంది. ఇంకా నేనైతే పైన ఆరేస్తున్నాను ఇంకా బట్టలు. ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట అసలుకి. మా అమ్మ ఊరు వెళ్దామని రెడీ అయ్యి కూడా 3 రోజుల నుంచి అంతా ఆగిపోతుంది వాన వల్ల. ఇంకా మా అమ్మకైతే మోకాళ్ళలో గుజ్జు బాగా అరిగిపోయి ఎముకలు బయటపడ్డాయంట. అందుకే